వెల్కమ్ టు మనా షెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం చాలా సాఫ్ట్గా అదేవిధంగా పఫీగా ఉండే పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు రుచికి సరిపడా, పాలు అండి కాచి చల్లార్చుకున్న పాలు ఇవి. ఈ పాలు 2 టేబుల్ స్పూన్లు, రవ్వ, ఉప్మా రవ్వ అంటే బాంబే రవ్వ అంటుంటాం కదా, ఆ రవ్వ 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇప్పుడు ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో మనం ముందుగా తీసుకున్న ఈ 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. దీంట్లోనే ఉప్మా రవ్వ 1 టేబుల్ స్పూన్, ఉప్పు మీ రుచికి సరిపడా ఇవి వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలపండి. ఈ ఉప్మా రవ్వ వేసుకోవడం వల్ల మనకి పూరి కొంచెం ఎక్కువసేపు పొంగి ఉంటుందండి. దీంట్లోనే కొంచెం పాలు వేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఈ విధంగా కొంచెం ఎక్కువసేపు గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నట్లయితే మనకి పూరి చాలా సాఫ్ట్గా వస్తాయండి. చూసారా, ఈ విధంగా ఒక ముద్దలాగా తయారు చేసుకున్నాం కదా. దీంతో ఇప్పుడు మనం పూరీలు తయారు చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఒక చపాతీ పీట తీసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఈ చపాతీ ముద్దని కొంచెం ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా అనండి. ఇలా అనడం వల్ల మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి. అలాగే పూరి కూడా బాగా పొంగుతుందండి. చూసారా, ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసి అనిన తర్వాత లైట్గా గోధుమ పిండి చల్లుకొని దీన్ని పూరీలాగా చేసుకోవాలి. మరి పల్చగా చేసుకోకూడదండి. పూరీలు కొంచెం మందంగా ఉండేటట్టు చేసుకోవాలి. అలా అని మరీ మందం కాదు, మరీ పల్చగా కాదు, మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి. పల్చగా చేసుకున్నారనుకోండి మనకి పూరి పొంగదండి. ఇక్కడ చూసారా, ఈ విధంగా కొంచెం మందంగా ఉండేటట్లు చేసుకొని అన్ని పూరీలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా బాండిలు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఇక్కడ మెయిన్ విషయం ఏమిటంటే ఆయిల్ మనకి బాగా హీట్గా ఉండాలండి. ఆయిల్ హీట్గా లేదు అంటే పూరి మనకి పర్ఫెక్ట్గా రాదు. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందాక పూరి వేసుకోకూడదు. ఇలా వేసుకున్న తర్వాత ఈ విధంగా అనుకుంటూ ఉండాలి. ఇలా అన్నామంటే బాగా పొంగుతుంది. చూసారు కదా, చాలా మందికి మేడం మాకు పూరి సరిగా పొంగదు అని చెప్తుంటారు. ఆయిల్ బాగా హీట్ ఉండాలి, అదొక్కటి చూసుకోండి. ఈ విధంగా అంటూ ఉన్నారంటే చక్కగా పొంగి బాగా వస్తుంది. చూసారు కదా, ఇంకొక పూరి వేసి చూపిస్తాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ విధంగా కిందికి అంటూ ఉండాలి. ఈ గరిటెతోటి మనం ఇలా అంటూ ఉన్నామంటే చక్కగా పొంగి వచ్చేస్తుంది. చూసారు కదా, పఫీగా పూరీస్ ఎలా తయారు చేసుకోవచ్చో. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా షెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.